హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేను బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ నేను నైట్ అయితే రాగి జావ అయితే కాచి పెట్టేశానండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టి పెట్టాను. నైట్ రైస్ అయితే నేను కొంచెం అయితే ఉంచి పెడతానండి. నైట్ రైస్ కొంచెం ఉంచితే మంచి అని చెప్తారు కదా, సో అందుకని కొంచెం అయితే అలానే ఉంచుతాను కుక్కర్లో. బోండాలకు కూడా పిండి తీసి కొంచెం అయితే బయట అయితే పెట్టేశానండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బోండా చేస్తున్నాను. ఇంకా స్టాండ్ లాంటివి ఉంటే అవి తీసి అన్నీ పక్కన పెట్టేసి ఇంకా క్లాత్తో తుడిచి లోపలైతే పెట్టేశాను. ఇక్కడ నేను కర్రీ కోసం అయితే ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. కర్రీ కోసము వంకాయ అండ్ పీస్ కర్రీ మసాలా వేసి అయితే చేస్తున్నానండి. మసాలా అంటే ఓవర్ మసాలా కాదు, నార్మల్గానే చేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు బోండా చేస్తున్నానండి. ఇక్కడ బోండాలోకి చట్నీ వచ్చేసి ఎర్రకారం అయితే చేస్తున్నానండి. అది కూడా నేను కట్ చేసేసి మిక్సీ జార్లో అయితే వేసి పెట్టేశాను. ఇక్కడ క్లైమేట్ అయితే చల్లగా ఉంటుందండి, బాగా చలిగా అనిపిస్తుంది. అందుకనేసి టీ అయితే పెట్టేసుకున్నాము. శివరాత్రి పోయే వరకు అయితే ఇలానే ఉంటుంది కదా, కొంచెం కోల్డ్గా కూడా అనిపిస్తుంది. మీకు వింటుంటే వాయిస్ కూడా అర్థమవుతుంది. ఇక్కడ కర్రీకి అయితే నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. వంకాయ అండ్ పీస్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడ నేను పక్కన బాండల్లో రెండు పెట్టేశానండి. రెండిట్లో రెండు, ఒక దగ్గర కర్రీకి ఇంకో దగ్గర బోండా చేయడానికి. మార్నింగ్ అయితే కొంచెం హడావిడిగా అనిపిస్తుందండి బాగా. ఆఫ్టర్నూన్ అయితే కొంచెం ఫ్రీగా అయితే అనిపిస్తుంది, కానీ మార్నింగ్ మాత్రం కొంచెం బిజీగా ఉంటుంది. ఇక్కడ కర్రీ అయితే నేను 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండ్ 2 పచ్చిమిర్చి అండ్ మీడియం సైజు ఉన్న 2 ఆనియన్స్ అయితే తీసుకుని చిన్నగా కట్ చేసుకుని ఫ్రై అయితే చేస్తున్నాను. అవి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అయితే 2 యాడ్ చేసేసానండి. బాగా కలిపేసి కొంచెం ఉప్పు యాడ్ చేశానండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి టమాటో అనేది తొందరగా అయితే మెత్తబడిపోతుంది. సో మూత పెట్టేసిన తర్వాత టమాటా అయితే బాగా మెత్తగా అయిపోయిందండి. స్మాష్ చేసేసాను. ఇప్పుడు కొంచెం వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, కట్ చేసి పెట్టుకున్న పీసు అండ్ వంకాయ ఆల్రెడీ నేను కట్ చేసేసి వాటర్లో అయితే వేసి పెట్టేశానండి. కొంచెం ఉప్పు పసుపు వేసి, వంకాయ అనేది కరుడు పారకుండా ఉంటుంది, అందుకని నేను కట్ చేసేసి ఉప్పు పసుపు వేసి వాటర్ అయితే పెట్టేశానండి. నార్మల్గా పెట్టడం వల్ల వంకాయ అనేది కర్రీ టేస్ట్ అయితే మారిపోతుంది. సో నేను పీస్ అండ్ వంకాయ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం అయితే యాడ్ చేసేసాను. అలానే ధనియాల పొడి కూడా వాటితో పాటు యాడ్ చేసేసానండి. అన్నీ యాడ్ చేసేసి బాగా కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను. మూత పెట్టిన తర్వాత చూస్తే ఇలా అయితే ఉందండి. ఆయిల్ అయితే కొంచెం పైకి అయితే వస్తుంది కదా, సో ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇంకా మళ్ళీ మూత పెట్టేయడమేనండి. బాగా ఇవి రెండు బాగా అయితే ఉడికిపోతాయి. ఈలోపు ఇక్కడ నేను బోండాలు అయితే వేసేస్తున్నాను. మంట పెట్టేసి ఆల్రెడీ నేను సిమ్లో పెట్టున్నాను కదండి చాలాసేపు, ఒక 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా బోండా అయితే ప్రిపేర్ చేసేసాను. బోండాలు అయితే నేను ఆల్రెడీ పిండి కలిపి పెట్టేస్తున్నాను కదా, ముందే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదండి, అందుకని నేను ముందుగానే బయట పెట్టేస్తాను. ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఇంకా నేను బోండాల్లో 1 స్పూన్ ఆవాలు అండ్ 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసాను. అండ్ మీడియం సైజు ఆనియన్ కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసానండి. రుచికి సరిపడా సాల్ట్ అండ్ 2 స్పూన్స్ పచ్చెనగపప్పు అండ్ కరివేపాకు, కొంచెం సోడా ఉప్పు వేసి పిండి అయితే కలిపి పెట్టేసి ఉన్నాను. ఇంకా బోండాలు అయితే వేసేసానండి. బోండాలు వేడివేడిగా తింటే రెడ్ చట్నీతో చాలా బాగుంటుంది టేస్ట్. ఇక్కడ కర్రీ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇంకా దించే ముందు ఒక 1/2 స్పూను గరం మసాలా వేసేసామంటే, గరం మసాలా వేసేసి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇంకా దించేసుకోవడమేనండి. ఇక్కడ నేను ఎర్రకారంకి ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టేసుకున్నాను కదండి, అది కూడా నేను గ్రైండ్ అయితే చేసేసాను. ఇంకా దానికి తిరగమాత పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ బోండాలు కూడా ప్రిపేర్ అయితే అయిపోతున్నాయండి. ఓన్లీ మా హస్బెండ్ వరకేనండి బోండా, మా బాబుకి అయితే చిన్నగా దోసెస్లో అయితే వేసేస్తాను. బోండా అంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది కదా, సో ఎందుకులే అనేసి వాడికైతే చిన్న దోసెస్లు అయితే వేశాను. ఇక్కడ గరం మసాలా వేసేసానండి. గరం మసాలా వేసేసి ఇంకా 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదండి. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది కదా, యూట్యూబ్ అనేది నా వీడియోస్ని రికమెండ్ అయితే చేస్తుంది కదండి. సో దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి.
అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బోండా అయితే రెడీ అయితే అయిపోతుందండి. ఆల్మోస్ట్ కర్రీ కూడా రెడీ అయితే అయిపోయింది. ఇంకా బోండా కూడా రెడీ అయితే అయిపోతుందండి. ఓన్లీ మా హస్బెండ్కి ఒక్కటేనండి. నాకు రాగి జావ ఉంది. మా బాబుకి అయితే చిన్న చిన్న దోసెస్లు అయితే వేసేసి వాడికి పెట్టేస్తాను. టిఫిన్ కూడా బాబుకి స్కూల్కి అయితే పెట్టేస్తున్నానండి. ఇద్దరు ఆఫీస్కి తీసుకెళ్తాడు. ఇంకా బాబు వచ్చేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతాడండి. ఇంక ఇక్కడ మా బాబుకి అయితే చిన్న చిన్న దోసెస్లు అయితే వేసేసానండి. అదే పిండితో బోండా కలుపున్నా కదా, ఆల్రెడీ వేసాను కదా బోండాలు, దాంతోనే బాబుకి అయితే దోశలు అయితే వేసేసాను. చిన్న చిన్నవిగా ఇలా అయితే తింటాడు కదా ఇష్టంగా అని ఇలా అయితే వేసి అయితే పెట్టేశాను. ఇంకా బాక్సులు అయితే పెట్టేశానండి. ఇద్దరికి రెడీ అయితే అయిపోయారు. ఇద్దరు మా బాబుని కూడా రెడీ అయితే చేసేసాను. వాళ్ళ పెదనాన్న అయితే తీసుకెళ్ళి ఉన్నారండి ఇంటికి. ఒక 10 మినిట్స్ ముందు అయితే తీసుకెళ్తారని నేను ప్రీవియస్ వీడియోలో కూడా మెన్షన్ అయితే చేస్తున్నాను కదా. రిటర్న్ అయితే వాళ్ళ డాడీ వెళ్ళి అయితే తీసుకొస్తాడు. చూసాడా ఎట్లున్నాడో, ఫేస్ అయితే డల్గా పెట్టేస్తాడు బాగా. ఇంకా క్యారేజ్ అయితే ఇచ్చేసి వాళ్ళ డాడీ తీసుకెళ్ళాడండి. ఇంకా చూసారా అన్నీ సర్ది పంపించేశాను. ఇంకా రిటర్న్ ఇట్లా ఎట్లుందో చూసారా ఇల్లు. ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంక నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి. సో అవన్నీ తీసేసి షింక్లో అయితే వేసేసానండి. ఇక్కడ నేను రాగి జావ అయితే తీసుకుంటున్నాను. రాగి జావ ఏంటంటే కొంచెం కోల్డ్ అయితే అయ్యింది కదండి, అందుకని నేను మజ్జిగలో కొంచెం హాట్ వాటర్ అయితే వేసాను. మరీ హాట్ కాదు, మజ్జిగలో హాట్ వాటర్ వేయకూడదని చెప్తారు కదండి. సో నేను ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే తీసుకున్నాను, ఎక్కువ కాదు. ఇంకా టైం 12 అయితే అయిపోయిందండి. స్కూల్ నుంచి అయితే బాబుని అయితే తీసుకొచ్చేస్తున్నాను. చూసారా వాడేంటో కెమెరా చూడమంటే చూడు, ఎందుకో ఇష్టం ఉండదు. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే ఈరోజు ఓన్లీ వాడి బట్టలే వేశాను. మా వాటితో అయితే కలిపి వేయనండి. మా ఇద్దరివి సపరేట్గా, వాడి ఒక సపరేట్గా వేస్తాను. వాడి 3-4 డేస్కి ఒకసారి అయితే వాడి బట్టల వరకే వేస్తాను, మావైతే వేయము. ఇంకా స్కూల్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినలేదు అండ్ స్నాక్స్ కూడా తినలేదండి. ఇంటికి వచ్చిన తర్వాత వాడికి పెట్టిన స్నాక్సే వాడికి ఇచ్చాను, తిన్నాడు. ఇంకా వాడు టీవీ పెట్టుకొని డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నాడండి, బైక్లో మ్యూజిక్ పెట్టుకొని. ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఇవి వలవడం అంటే వాడికి చాలా ఇష్టం అండి. సో వాడికి అన్నం పెట్టడం కోసం అయితే అవైతే ఇచ్చాను. వాటితో అయితే తినేస్తాడు కదా, అవి ఒలుస్తూ ఉంటే ఇక్కడ నేను పెట్టేయచ్చు అని చెప్పి తీసుకొచ్చాను. కొంచెం బాడీ అయితే కొంచెం వాడికి హీట్ అయ్యి ఉంది. సో అందుకని నేను ఇక్కడ మజ్జిగ అన్నం అయితే పెడుతున్నాను. ఆ పప్పులు మాత్రం నీట్గా అయితే ఒలిచి బాక్స్లో అయితే వేసేసాడు, కానీ రైస్ మాత్రం తినలేదు. రైస్ మాత్రం అలానే అయితే పెట్టేశాడండి. పప్పులు మాత్రం నీట్గా ఒలిచి డబ్బాలు అయితే వేసేసాడు. ఇంక వాడిని పడుకోబెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇక్కడ కింద ఆయిల్ అయితే అంతా పడిపోయిందండి. యాక్చువల్గా నేను లాస్ట్ వీకే క్లీన్ అయితే చేసేసానండి. మొత్తం ఇక్కడ పటాలు తీసి నీట్గా బొట్లు పెట్టేసి అంతా అయితే పెట్టేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఆయిల్ అయితే కింద కారిపోయిందండి దీపం నుండి. అందుకనేసి సరే మళ్ళీ ఒకసారి అన్నీ తీసేసి నీట్గా బొట్లు పెట్టేసి పేపర్స్ అన్నీ చేంజ్ చేసేసి పెడదామని చెప్పి అయితే తీసేసాను. ఏదైనా వర్క్ ఉన్నప్పుడే పిల్లలు ఎక్కువసేపు పడుకోరండి. మామూలుగా అయితే 2 hours 2.5 hours అలా పడుకుంటాడు. ఈ క్లీనింగ్ పని ఇట్లాంటిది ఏదైనా ఉంది, వర్క్ ఏదైనా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఎర్లీగా లేసేస్తారు. ఇక్కడ నేను ఇవైతే క్లీన్ చేస్తూ ఉంటే వచ్చి కూర్చుని మాటలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ నేను పటాలు అయితే అన్ని నీట్గా క్లీన్ చేసి బొట్లు పెట్టేసి అయితే పెట్టేస్తున్నానండి. పేపర్స్ మార్చి వేరే పేపర్స్ వేసేసి. ఇక్కడ పూజ సామాన్లు మాత్రం ఇంకా కడగలేదండి, నెక్స్ట్ కడగాలి అవైతేను. ఇక్కడ వాడు బొట్టు పెట్టుకొని నాకు కూడా బొట్టు అయితే పెట్టేశాడు. ఫ్లవర్స్ ఉంటే ఆల్రెడీ మార్నింగ్ పెట్టినవే కదా అని చెప్పేసి పడేయడం ఎందుకని చెప్పి గడప దగ్గర పెట్టరా అంటే తీసుకెళ్ళి నీట్గా ఆ పక్క 2 ఈ పక్క 2 నీట్గా పెట్టేశాడండి. బాగున్న ఫ్లవర్స్ వాడకుండా ఉన్నావు కదా, అవి మాత్రం ఇచ్చాను, అవి అయితే పెట్టేశాడు నీట్గా. ఇంక ఈవినింగ్ అయితే వాడికి నేను మ్యాక్సిమం యాపిల్ పెడతానండి. యాపిల్ అయితే కొంచెం స్ట్రెంత్ కదా బాగా అనేసి యాపిలే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. యాపిల్ తినిన తర్వాత ఇంకేదైనా పెడతాను. సో ఇవైతే ఇక్కడ వాడు బర్త్డేకి తెచ్చినవి ఉంటే వాటితో అయితే ఆడుతూ ఉన్నాడు. బెడ్ అంతా పెట్టేశాడు. కింద అయితే చూసారా అంతా ఎలా చేసేసి ఉన్నాడో. ఇంకా యాపిల్ కూడా హాఫ్ తిన్నాడు అంతేనండి, పూర్తిగా అయితే ఫినిష్ చేయలేదు. ఎంత తిప్పి పెట్టినా కూడాను. ఆయన 1/2 hour టైం అయితే పట్టింది. సరే తినలేదు కదా అని చెప్పేసి ఇంకా నేను ఆ హాఫ్ యాపిల్ అండ్ హాఫ్ బనానా వేసి జ్యూస్ అయితే ఇచ్చేసాను. జ్యూస్ అయితే మాత్రం రెడీగా ఉంటాడు, జ్యూస్ తాగడం అయితే ఇష్టం అండి బాగా. ఇంకా నేను థర్స్డే అయితే బాబా బుక్ అయితే చదువుతానండి. ఇది థర్స్డే వ్లాగ్, శ్రీ సాయినాథ స్తవన మంజరి అనేసి ఈ బుక్ చదువుతానండి బాగా నేను. ఈ బుక్ మనం ఏదైనా అనుకుని కానీ చదివాము అంటే డెఫినెట్గా ఆ కోరిక అనేది మనకు తీరుతుందండి. సో ఈ బుక్ ఎవరైనా చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఇంకా ఈవినింగ్ బుక్ చదివేసుకున్న తర్వాత దీపం పెట్టేసి ఇక్కడ మా బాబు చూసారా బైక్ అయితే తీసుకుని అంతా వాళ్ళ డాడీ చేసినట్టు చేయాలంటాడండి. లగేజ్ ముందు పెట్టుకుని అంతా దాంట్లో ఏదో ఉన్నట్టు ఏవో ఆడుకునే ఉంటాయి కదా, సో ఆ బొమ్మలు వేసేసుకునేవాడు. బైక్ అంతా తిరుగుతూ ఏదో తెస్తున్నాను, నీకేం కావాలమ్మా, తెస్తాను అని చెప్పి తీసుకొచ్చానని చెప్పి ఇస్తూ ఉన్నాడు.
ఇంకా అలా టైం అయితే స్పెండ్ చేసాం. ఇంకా బాబా బుక్ చదివేసి గ్రీన్ టీ అయితే తాగానండి. చెప్పాను కదా నేను ప్రీవియస్ బ్లాగ్లో గ్రీన్ టీ అయితే తాగుతున్నాను. ఇంకా నైట్కి అయితే డిన్నర్ అయితే మా బాబుకి అయితే రసము పప్పేసి అయితే అన్నం అయితే వాడికి ఎర్లీగా పెట్టేశాను. ఇంకా మాకైతే ఇక్కడ మేము ఎగ్ దోశలు అయితే వేసుకుంటున్నాము. మ్యాక్సిమం నైట్ అయితే టిఫిన్లే ప్రిఫర్ చేస్తున్నామండి. అందుకనేసి ఇక్కడ ఎగ్ దోశ ప్లెయిన్ దోశ అయితే వేసుకుంటున్నామండి. ఒక ఎగ్ దోశ ఒక ప్లెయిన్ దోశ నేను వేసుకున్నాను. ఇంకా ఈయనకైతే 2 ప్లెయిన్ దోశలు ఒక ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చాను. ఎగ్ దోశ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది కదండి. ఇక్కడ నేను దోశ పోసేసి కొంచెం కారం అండ్ ఎగ్ వేసి 2 అయితే కలిపేస్తానండి. ఒక్కొక్కసారి ఒక్కోలా అయితే వేస్తాను. ఎగ్ దోశ అయితే ఎలా వేసినా టేస్ట్ అయితే బాగుంటుంది. సో నాన్ వెజ్ కదా, నాన్ వెజ్ మనకి ఎలా చేసినా ఎలా ఉన్నా కూడా టేస్ట్ అయితే బాగున్నట్టే అనిపిస్తుంది. అదేంటో నార్మల్ కర్రీస్ అయితే మాత్రం బాగున్నా కూడా ఏదో టేస్ట్ తక్కువ ఇట్లయితే అనిపిస్తాయి. సో నాన్ వెజ్ అయితే అందరు ఇష్టంగా తింటారు. యాక్చువల్గా వెజ్ కర్రీస్ తింటే హెల్త్కి మంచిదండి. ఇంకా ఫైనల్గా దోశలు అయితే రెడీ అయితే అయిపోయాయండి. సో మీకు ఏ దోశ ఇష్టమా అనేది నా కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఎగ్ దోశ ఇష్టమా, ఆనియన్ దోశ ఇష్టమా అనేది. ఇక్కడ మా బాబుకి వాళ్ళ పెదనాన్న స్టడీకి యూజ్ అవుతుంది కదా అని ఆల్ఫాబెట్స్ పెట్టేది ఉంటుంది కదండి, షీటు ఏబిసి లెటర్స్ ఉంటాయి కదా, ఆల్ఫాబెట్స్ లెటర్స్. దానికోసం అని చెప్పి ఇదైతే తీసిచ్చారండి. దీంట్లో మనకి షేప్స్ ఇచ్చుంటారు, మనము లెటర్స్ అయితే మనం పెట్టాలి. ఇట్లా వాడైతే ఆల్మోస్ట్ లెటర్స్ మ్యాక్సిమం 50% వరకు అయితే అన్నీ పెట్టేస్తున్నాడండి. వాడికి తెలిసిన లెటర్స్ అన్నీ తీసుకుని మ్యాక్సిమం పెట్టేశాడు. 50% నుంచి 60% వరకు అయితే వాడికి అన్నీ పెట్టేశాడు నీట్గా. 10% 20% అయితే తెలియట్లేదు కానీ మిగతా అన్నీ చెప్తున్నాడు. రాయడం అయితే రావట్లేదు కానీ చెప్పడం అయితే లెటర్స్ అన్నీ చెప్తున్నాడు. పెట్టడం కూడా అన్నీ పెట్టేస్తున్నాడు. ఇంకా దీని కాస్ట్ అయితే 300 వరకు అయితే పడిందండి. లెటర్స్ అనేది పిల్లలకైతే ఇది బాగా యూజ్ అయితే అవుతుంది. ఇంట్లో ఉండి అన్నీ నేర్చుకోవడానికి అన్నిటికీ యూజ్ అయితే అవుతుందని అయితే అనిపించింది. వాడన్నీ పెడుతుంటే నాకైతే ఆశ్చర్యంగా అయితే అనిపించింది. అన్నీ ఎట్లా తెలుస్తున్నాయి అబ్బా వీడికి అని. స్కూల్కి వెళ్తూ కూడా ఒక 10 days ఏమో అయిందంతే అండి, 10-15 days. మామూలుగా ఇంట్లో అయితే రాసి చూపిస్తూ ఉంటాం కానీ ఇంత బాగా పెడతాడు అని అయితే అనుకోలేదు. నీట్గా అన్నీ చెప్పని కూడా చెప్తున్నాడండి వాడు. సో స్కూల్లో ఏమన్నా డోజు ఏడుస్తూ వెళ్తున్నాడు కదా, వింటున్నాడో లేదో ఏం చెప్తున్నారో అనుకుంటూ ఉన్నాం కానీ మ్యాక్సిమం అన్నీ చూసారా, అన్నీ ఎలా పెట్టేశాడో. కొన్ని అయితే పెట్టలేదు కానీ రిమైనింగ్ అయితే అన్నీ మ్యాక్సిమం అన్నీ పెట్టేశాడు. ఇంకా రిమైనింగ్ అయితే నేను ఫిల్ అయితే చేసేసాను. పిల్లలకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి. పిల్లలకి కిడ్స్ ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయండి. ఈజీగా నేర్చుకుంటారు అండ్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. ఆడుకుంటూ నేర్చుకోవడమే కదా, సో దీన్ని తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఇదైతే ఇక్కడ సరవణ స్టోర్స్లో అయితే తీసుకొచ్చారండి. వాళ్ళ పెదనాన్న తీసిచ్చాడు అండ్ ఇదొకటి అండ్ బుక్ ఒకటి తీసిచ్చారు. బుక్ కూడా అన్నీ బాగా యూజ్ అయ్యేవే అండి. స్టడీస్కి అన్ని బాడీ పార్ట్స్ మొత్తము ఉన్నాయి, యానిమల్స్, ఫ్లవర్స్ మొత్తం ఉన్నాయి. చూసారా, ఫైనల్గా నేనైతే పెట్టేశానండి. ఇంకా బుక్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇదిగోండి చూసారా, ఈ బుక్ కూడా అన్నీ మనకి యానిమల్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మొత్తం A to Z ఉన్నాయండి దీంట్లో. ఇంకా కాసేపు అయితే అలా అయితే టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా నైట్ అయితే ఇక్కడ రాగి జావ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా మిల్క్ కూడా పెట్టేశానండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టి అయితే పెట్టేశాను. ఇంకా అంట్లు కూడా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.